ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఒక చిన్న స్టోరీని తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తాను. ఇలా మీరు కూడా ఒక చిన్న స్టోరీని తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తే మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు. ఫస్ట్ పాయింట్ చూడండి. రవి ఫేస్డ్ మెనీ ప్రాబ్లమ్స్ ఇన్ హిజ్ డైలీ లైఫ్, బోత్ బిగ్ అండ్ స్మాల్. అంటే రవి వచ్చి అతని జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నాడు. అంటే చిన్న పెద్ద సమస్యలను ఎదుర్కొనేవాడు. రవి ఫేస్డ్ అంటే ఎదుర్కొన్నాడు అని వస్తుంది అనమాట. సెకండ్ పాయింట్ చూడండి. He allowed himself to feel the pain for a few minutes. అంటే అతను ఒక కొద్ది నిమిషాల పాటు ఆ బాధను ఫీల్ అయ్యేవాడు అనమాట. హీ వుడ్ సిట్ క్వైట్లీ, థింక్ అబౌట్ ఇట్ అండ్ లెట్ హిజ్ ఎమోషన్స్ కమ్ అవుట్. అంటే కొద్దిసేపు కూర్చొని దాని గురించి ఆలోచన చేసేవాడు. ఆఫ్టర్ 5 minutes ఈ డిసైడెడ్ టు లెట్ గో ఆఫ్ ద పెయిన్. అంటే 5 నిమిషాల తర్వాత దాన్ని వదిలేయాలని నిర్ణయించుకునేవాడు. హీ చోజ్ నాట్ టు క్యారీ ది బర్డన్ ఫర్ ద హోల్ డే. అతను ఆ బాధని రోజంతా మోయాడు అనమాట. దీనివల్ల ఈ స్టేడ్ పీస్ఫుల్ అండ్ మూవ్ ఫార్వర్డ్ ఇన్ లైఫ్. అంటే దీనివల్ల అతను ప్రశాంతంగా జీవితంలో ముందుకు సాగాడు. ఫైనల్గా ఒకే మీనింగ్, మనకి ఏదైనా సమస్య వస్తే ఒక 5 నిమిషాలు ఘోరంగా బాధపడి తర్వాత వదిలేయాలనేది దీని అర్థం. రోజంతా దాని గురించి ఆలోచన చేయకూడదని. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. క్లాస్ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.